హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో మరి వాట్ ఇట్ టేస్ట్ రెడీ అయిపోయింది మీకు బోల్డన్ని రుచులు చూపించడానికి. మరి అలాంటి రుచులు మనం తెలుసుకోవడానికి ఎక్కడికి వచ్చేసామంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో వచ్చిన ఉలవచారు రెస్టారెంట్కి. ఈరోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారు అడిగి తెలిసేసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ యూ? బాగున్నానండి. ఓకే, సో ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ఈరోజు మటన్ స్టిక్స్ అండి. మటన్ స్టిక్స్. అవునండి. సో స్టార్టర్. అవునండి. ఓకే, మరి మటన్ స్టిక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే అండి. మటన్, ఆనియన్, గార్లిక్, సాల్ట్, పెప్పర్, చిల్లీ పేస్ట్, లెమన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ. ఓకే, సో మటన్ స్టిక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగేద్దాం. పండు గారు, సో ఫస్ట్ ఏం చేయాలి? ఓకే అండి, ముందు మన స్టిక్స్కి ఏదైతే మసాలా మటన్ స్కీమా తయారు చేసుకుంటామో ఆ మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే, మటన్ స్టిక్స్కి మనం ఓన్లీ కీమా వాడతామండి. అటు కీమా ఉంది ఓన్లీ. ఓకే, సో అంటే ఆల్రెడీ సంథింగ్ దీన్ని ఉప్పు కారం ఇలాంటివి వేసారు కదా? అవునండి. ఈ మటన్ కీమాలో మనం కొద్దిగా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పౌడర్ వేసి మనం కొద్దిగా పసుపు వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఓకే, సో మటన్ కీమాలో ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని ఇదిగో అలా పెట్టుకున్నారు అనమాట. సో దాంట్లో ఉన్న ఎంత కూడా తీసేసేయాలి, వాటర్ అంతా కూడా తీసేసి మనం ఒక బౌల్లో. ఇది మనకి అవునండి స్టీమ్ చేసుకుంటామండి. మనం స్టీమ్ చేసుకుంటారా? ఓకే, ఎక్కువగా మనం దాన్ని వాటర్ పోసి బాయిల్ చేయకుండా కొద్దిగా వాటర్లో మనకి మటన్ ఉడికిపోయేంత వాటికి ఆ వాటర్ కూడా మనకి మటన్ బాయిల్ చేసి వాటర్ ఏది కూడా వంపేయకుండా దానిలోనే స్టీమ్ అయిపోయేలాగా దగ్గరికి అయిపోయేలాగా మనం బాయిల్ చేస్తాం. ఆపరేట్ అయిపోయేలాగా వాటర్ చక్కగా అలా బాయిల్ చేసుకుంటాం. ఈ కీమా కూడా మనం మిషన్ కీమా కాకుండా హ్యాండ్ కీమా అండి. మనం ఏదైతే హ్యాండ్తో కీమా కొడతామో అదే తీసుకుని వాడుతున్నాము. ఓకే, ఇక వాళ్ళు వచ్చారంటేనే ఇట్లా ఒరిజినల్లీ అండ్ ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ని ఎక్కువ యూజ్ చేస్తామండి. ఈ మిషన్ అట్లాంటి ఎక్కువగా ప్రిపరేషన్ ఇవ్వకుండా ఎక్కువ మనం తింటున్నప్పుడు అది ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుందండి. కరెక్టే. సో ఇలా అయితే కనుక మనకి తగులుతూ పంటకి తగులుతూ బాగుంటుంది. ఓకే అండి. దీనిలో ఇప్పుడు మనం ఆనియన్ చాలా సరిపోతుందండి. కొద్దిగా జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, సాల్ట్ మనం దీనిలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని మనకి ఎంత సరిపడడం ఎంత అయితే పడుతుందంత సరిపడుతుంది. ఓకే, కొద్దిగా లెమన్ అండి, 1 పీస్ లెమన్, పెప్పర్ పౌడర్, ఓకే. సో దీనిలో మనం కొద్దిగా మైదా కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. మైదా కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుంటున్నాం. అవును, మైదా అయినా ఇంకొంచెం సరిపోతుందండి మైదా. ఓకే, కార్న్ఫ్లోర్. దీనిలో కొద్దిగా ఎగ్ అనేది వేసుకుందాం. ఓకే, కొద్దిగా మనం ఆ కోటింగ్కి మొత్తం కలిసిపోయేలాగా కొద్దిగా ఎగ్ వేసుకుంటున్నాం. ఓకే, సో అంటే ఇలా మరీ ఎక్కువగా కాకుండా వాటరీగా కాకుండా కరెక్ట్గా సరిపోయేటట్టుగా మనం లైట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే వాటర్ బదులు మనం నాన్ వెజ్ వాడుతున్నాం కాబట్టి కొంచెం ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. యా, సో అలా వచ్చేస్తే సరిపోతుందా? ఇలా వస్తుంది. ఓకే, మనం ఎగ్ వేసుకుంటే వన్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది ఇంకా విడిపోకుండా ఉంటుందని రీజన్తో కూడా ఎగ్ వేసుకుంటాం కదా. యా, సో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఇవి మనకి మార్కెట్లో ఇలా స్టిక్స్ దొరుకుతాయండి. ఓకే, అంటే మనం ఫ్రై చేసుకోవాలి కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా స్టిక్స్ దొరుకుతాయి కాబట్టి మనం ఈ స్టిక్స్కి ఇవి మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాం. మనకి ఈ టైప్ స్టిక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి. ఇలాంటి స్టిక్స్ కాబట్టి మనకి ఇంట్లో వాడుకునే టూత్ పిక్స్ టైప్లో సరే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం ఇలా గట్టిగా స్టిక్ పెట్టి పట్టించాలన్నమాట. అలా అంటే ఆ షేప్లో అలాగా ఇలా. అవునండి, స్టిక్స్ ఎలా ఉంటే పొడుగ్గా మనం ఈ టైప్లో పెట్టించుకుంటే. సో సన్నగా చేసుకోవాలా మనం? సన్నగా నేను ఇంకొంచెం లావుగా మనం ఇదేం పెట్టాల్సిన అవసరం లేదా? లావుగా అవసరం లేదండి. సో కాకపోతే ఇది కొంచెం కష్టం కదా పెట్టేటప్పుడు. మనకి ఇట్లా చేతికి అతికిపోతున్నట్టు ఉంటే కానీ కొద్దిగా మనం
గుడ్ల ముంచైనా తీసుకొచ్చి, లేదంటే మనం ఏదైతే మైదా వాడినామో అదే మైదాలో కొద్దిగా చెయ్యి డ్రై చేసుకొని దీనిలో చేసుకుంటే ఈజీగా అనేది ప్రాసెస్ అనేది ఇలా అలా ఇలా మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా, లేకపోతే ఊడిపోతుంది. ఓకే, సో మటన్ కీమా స్టిక్స్. అవునండి, మనం ఈ టైప్లో ఒకేసారి చేసేసుకొని ఇది ఏదైతే స్టిక్ ఉందో దీని మధ్యలో దూర్ చేసుకుంటే సరిపోతుంది, గుచ్చుకుంటే సరిపోతుందండి. గుడ్ ఐడియా. అది మీరు అన్నట్టుగా స్టిక్ చుట్టూరా పెట్టడం కంటే జస్ట్ ఒకసారి ఈ చేతిలో ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పొడుగ్గా ప్రెస్ చేసుకొని ఆ స్టిక్ దాని మధ్యలో అలా దూర్ చేస్తే మనకి సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసేస్తే ఓకే. అంటే చిన్న చిన్న స్టిక్స్ యూజ్ చేసే బదులు దీంట్లో కొంచెం మీరు తీసుకున్నట్టుగా ఇంకొంచెం పెద్ద స్టిక్స్ యూజ్ చేస్తేనే బెటర్ కదా, సో దట్ మనం పట్టుకోవడానికి అలాగే కొంచెం పొడుగ్గా కనిపించాలి కదా, చాలా బాగుంటుంది. యా ఓకే ఓకేని. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఒకటి వేసేసుకుందాం, జాగ్రత్తగా వేసేసుకుందాము. అంటే ఆయిల్ అనేది మనకి మీడియం హీట్ అయితే సరిపోతుంది కాబట్టి మీడియం హీట్లో వేసేసుకోవాలన్నమాట. ఎక్కువగా హీట్ చేసుకుంటే మళ్ళీ పగిలిపోయి బయటకు వచ్చేస్తాయి కాబట్టి. అవునండి, మసాలా ఎప్పుడు కూడా మనం ఇట్లాంటి ఏది ఫ్రై చేసినా సిమ్లో ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్రై అనేది మనకి కరెక్ట్గా అవుతుంది. మనం దీనిలో వాడిన ఏదైతే ఆనియన్ కానీ గార్లిక్ కానీ జింజర్ కానీ మైదా కన్ఫర్ట్ మెయిన్ బేసిక్ మైదా కన్ఫర్ట్ అవడం కానీ ఆ పచ్చిదనం అనేది ఆ పిండి లేకుండా సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి కరెక్ట్గానే ఫ్రై అనేది అవుతుంది. ఓకే, మంచిగా అంటే బ్రౌన్ కలర్ రావాలి. అవి మన ఆల్రెడీ బ్రౌన్ కలర్ లోనే ఉన్నాయి, బాయిల్ చేసింది కాబట్టి కొద్దిగా మనకి ఆ పచ్చిదనం అనేది పోతే సరిపోతుంది. మనం ఏదైతే మసాలా వేసినామో అది మొత్తం అయ్యి బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేంత మటుకు ఫ్రై చేసుకుంటాం. మనం ఇదే వేలో ఒకవేళ చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు, సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చికెన్ కీమా స్టిక్స్ అని కూడా సంథింగ్ ఏదైనా కీమా కొట్టి స్టిక్స్ ఏదైనా చేసుకోవచ్చు, లేకుంటే దాంతో ఏం చేయలేమంటారా? చికెన్ కూడా వాడొచ్చండి. చికెన్కి వాడేటప్పుడు మనకి దీనిలో వాడిన మసాలాలు ఏమవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు, కానీ మటన్లో మనకు వచ్చినంత టేస్ట్ కానీ కొద్దిగా చికెన్ తింటే కొద్దిగా తేడా అనేది ఉంటుంది. ఆబ్వియస్గా కరెక్టే. అంటే దేని టేస్ట్ దాందే, మనం మిగతా వాటిలో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కొన్ని వేస్తేనే టేస్ట్ వస్తాయి, అవే బాగుంటాయి. అలాగే మటన్లో ఇవి వేస్తేనే టేస్ట్ వస్తాయి, చికెన్లో వాడిన అంత టేస్ట్ రావు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఆయిల్లో వేసాము, అయినప్పటికీ అవి విడిపోకుండా నీట్గా స్టిక్స్కి పట్టుకొని అలాగే నీట్గా ఉన్నాయి గట్టిగా. సో మనం వన్స్ కనుక మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్ అది వాడితే కనుక స్టిఫ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఏమంటారు చేతికి అతుక్కుంటున్నట్టు ఇలాంటిది ఏదైనా అనిపిస్తే మైదా పిండి చక్కగా అలా అద్దుకొని ఆ స్టిక్స్కి పెట్టుకుంటే కనుక ఇంకొంచెం మంచిగా టైట్గా ఉంటాయి అనమాట. సో ఎక్కడి వరకు వచ్చింది పండు గారు ప్రాసెస్? ఫ్రై అయిపోవచ్చిందండి. ఓకేని, ఈ ఫ్రై అయిపో లోపల దీనికి మనకి ఏదైతే టాస్టింగ్కి మసాలా సాసెస్ కావాలో ఆ సాస్ రెడీ చేసేసుకుందామండి. ఓకే, ఈ లోపు మనం స్టవ్ వెలిగించేసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఓకే, ఆయిల్ అంతా ఒకసారి మంచిగా స్ప్రెడ్ దీనిలో మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ వాడినాం కాబట్టి దీనిలో మనకి మసాలా సాసెస్ కూడా కొద్దిగా జింజర్ గార్లిక్ వేసుకుంటున్నాం, యాజ్ ఇట్ ఈస్ కొద్దిగా వాడదామని. ఓకే, జింజర్ గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకున్నాను నేను. ఓకే, సో నేను ఇక్కడ ఫ్రై చేస్తుంటాను, మీరు దాని సంగతి ఒకసారి చూస్తుండండి. మంచిగా స్మెల్ సూపర్ వస్తుంది. అవునండి, ఫ్రై అయిపోయినట్టున్నాయి నాకు తెలిసి. ఓకే, సో మనం మటన్ స్టిక్స్ అయితే అక్కడ రెడీ అయిపోయినాయి కాబట్టి మనం అక్కడ తీసేసుకుంటున్నాము. అండ్ అలా ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ప్యాన్లో చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్న జింజర్, గార్లిక్, ఉల్లిపాయలు అండ్ అలాగే చిన్న పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. ఈ ఫ్రై అవుతున్నాయి. చిల్లీ పేస్ట్, సో చిల్లీ పేస్ట్ ఇంతేను వేసేసింది. దీనిలో కొత్తిమీర, ఓకే, సాల్ట్, పెప్పర్, చాలా సరిపోతుంది. పెప్పర్,
కొద్దిగా లెమన్, చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా లెమన్, కొద్దిగా లెమన్ అన్ని చాలా సరిపోతుంది. ఓకే, సో మంచిగా పిండేసేసాము. అన్నీ కావాల్సినవన్నీ వేసేసుకున్నాము. రెడ్ చిల్లీ పేస్ట్, దాని తర్వాత ఉప్పు వేసుకున్నాము, అండ్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నాము, సాల్ట్ అదే ఇంకా లెమన్ పిండుకున్నాము. లెమన్ పిండుకున్నాము. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్న స్టిక్స్ ఉన్నాయి వీటిలో వేసేసుకున్నాము. ఓకే, అసలు ఆ స్టిక్స్కి కరెక్ట్గా పట్టుకొని ఉన్నాయండి, సూపర్గా. అవునండి, కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. మనం ఏదైతే క్రంచ్ కడెక్ట్ చేసుకున్నాం మసాలా ఇట్లా మొత్తాన్ని పట్టుకునేటట్టు కొద్దిగా వాటర్ చాలా సరిపోతుంది. సో చక్కగా ఆ గ్రేవీ ఏదైతే ఉందో మనం కొంచెం వాటర్ పోసుకున్నాం కాబట్టి అది కొంచెం లూజ్ అయింది కాబట్టి ఆ గ్రేవీ అంతా చక్కగా స్టిక్స్కి పట్టుకొని స్టిక్స్ పట్టేసుకుంటుందండి. సూపర్ ఉంటుంది. అసలు వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా ఇది. అవునండి. వావ్, చూడడానికి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది. యా, చాలా బాగుంటుందండి. ఓకే, రెడీ అయిపోయిందని ఓకే స్టవ్ బంద్ చేసుకున్నాం. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామా? దీనిలో లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేద్దాం. రెడీ అయిపోయింది. మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, అసలు ఆ రెడ్ చిల్లీ పేస్ట్ వాడడం మూలన అసలు దాని కలరే మారిపోయింది. అవునండి, సూపర్గా మంచి అలా కొడుకుతుంటే స్పైసీ, క్రంచీ, టేస్టీ. యా, అసలు చూస్తుంటేనే బాగా అనిపించేస్తుంది. కొద్దిగా కాజు వేసుకున్నాను దీని మీద. ఓకే, కొద్దిగా ఆనియన్, మటన్ కీమా స్టిక్స్ రెడీ అయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ వెయిటింగ్ అనమాట ఈ మటన్ కీమా స్టిక్స్ తినడానికి. ఫ్రెండ్స్, మటన్ కీమా స్టిక్ అయితే రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఒక చిన్న పీస్ ఉంది, అది టేస్ట్ చేసేస్తాను చిన్న స్టిక్కి. సో ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి, నెమ్మదిగా తిన్నాము. ఫస్ట్ అంటే బాగా స్పైసీగా, క్రంచీగా, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు టేస్ట్ నేను కొరుకుతుంటే శబ్దం మీకు రాలేదు అనుకుంటే, నాకైతే ఎంత బాగున్నాయి ఇవన్నీ. మనం అలా చల్లగా వేడిగా తింటుంటే అలా కూల్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో మటన్ కీమా స్టిక్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా వేడిగా చేసి పెడితే ఇంకంతే వాళ్ళు ఫిదా.